హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడిగారండి దోశ బ్యాటర్ని ఎలా కొలతలతో చేసుకోవాలి అని. దోశ అంటే ఎవ్వరు ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరండి. అందరికీ దోశ అంటే చాలా ఇష్టం, అదొక ఎమోషన్. దోశల్లో కూడా చాలా రకాల దోశలు ఉంటాయి. నేను చూపించబోయే కొలతలతో చేస్తే మీరు ఏ దోశ అయినా ఇంట్లోనే వేసుకోవచ్చండి. నేను ఇక్కడ రైస్ కుక్కర్ గ్లాస్తో మెజరింగ్ తీసుకుంటున్నాను. మీరింట్లో ఉండే టీ గ్లాస్ లేదా రైస్ కుక్కర్ గ్లాస్ కూడా తీసుకోవచ్చు. నేను దోశలకి పొట్టు మినప్పప్పు యూస్ చేస్తున్నానండి. పొట్టు మినప్పప్పు అవైలబుల్ లేని వాళ్ళు మినపగుళ్ళను కూడా తీసుకోవచ్చు. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చు. నేను ఇక్కడ కరెక్ట్గా 1 గ్లాసు పొట్టు మినప్పప్పు వేసుకుంటున్నానండి. మనము ఏ గిన్నెలో అయితే నానబెట్టుకోవాలనుకుంటామో ఆ గిన్నెలో 1 గ్లాస్ మీద కొంచెం పిడికేడు మినప్పప్పు యాడ్ చేసుకోవాలి. నేను దోశల్లోకి రేషన్ బియ్యం వేసుకుంటున్నానండి. మీరు కావాలి అనుకుంటే మనం ఇంట్లో యూస్ చేసుకునే బియ్యాన్ని కూడా వేసుకోవచ్చు, కానీ రేషన్ బియ్యం అయితేనే దోశలు క్రిస్పీగా బాగా వస్తాయి. 1 గ్లాస్ మినప్పప్పుకి 2 గ్లాసుల రేషన్ బియ్యం వేసుకుంటున్నాను. 2 గ్లాసుల పైన కొంచెం పిడికెడు బియ్యం యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ తక్కువ ఉన్నా కానీ సరి సమానం అయిపోతుంది. మినప్పప్పు బియ్యం వేసుకున్న తర్వాత 2-3 సార్లు శుభ్రంగా కడిగి, ఇలా కడిగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలండి. మెంతులు వేసిన తర్వాత అంతా కలిసేలాగా ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. ఈ పప్పు నానబెట్టేటప్పుడు కరెక్ట్గా 5 గంటలకి నేను ఈ పప్పు నానబెట్టాను. ఇప్పుడు టైం చూస్తే 10 అవుతుందండి. మినిమం 5 గంటలైనా 6 గంటలైనా పప్పు నానబెట్టుకోవాలి. చూడండి, పప్పు చక్కగా నానిపోయింది. ఇలా నానబెట్టుకున్న తర్వాత నానిపోయిన ఈ పప్పుని మిక్సీ వేసుకోవాలి. పిండి చూడండి ఎంత స్మూత్గా సాఫ్ట్గా ఉందో. ఇలా మిక్సీ వేసుకోవాలి. మిక్సీలో అయినా గ్రైండర్లో అయినా పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది. మనం రుబ్బుకునే దాన్ని బట్టి ఉంటుందండి. అంతా రుబ్బుకున్న తర్వాత ఒక గిన్నెలో తీసుకొని దాదాపు ఓవర్ నైట్ మొత్తం పులవనివ్వాలండి. నేను పొద్దున్న 7 గంటలకి మూత ఓపెన్ చేసి చూస్తే పిండి అనేది మంచిగా పులిసిందండి. ఒక గరిటె తీసుకొని అంతా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, పిండి చక్కగా పులిసిపోయింది. ఇలా ఒకసారి అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. పిండి బాగా లావుగా ఉంది కాబట్టి కొంచెం టీ గ్లాస్ అంతా వాటర్ వేసి కొంచెం లూజ్గా చేసుకోవాలి. చూడండి, దోశ బ్యాటర్ అనేది ఇలా ఉండాలి. పిండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలండి. షుగర్ యాడ్ చేయడం వలన దోశ అనేది క్రిస్పీగా మంచిగా వస్తుంది. ఇలా పంచదార యాడ్ చేసిన తర్వాత అంతా మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దాదాపు 15 నిమిషాలు లేదా అరగంట పాటు రెస్ట్ ఇవ్వాలండి. అయితే మంచిగా పిండి అనేది ఇంకా నానిపోతుంది. దోశల్లోకి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి. గిన్నె హీట్ అయిన తర్వాత తగినంత పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువ వేయొద్దు, 1 టేబుల్ స్పూన్ అయితే చాలు. ఆయిల్ వేసిన తర్వాత అంతా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి. నేను ఇక్కడ చట్నీలోకి 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. వాటిని 2 ముక్కలుగా కట్ చేసుకొని పల్లీల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అంతా మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు వేసుకొని అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలండి. చూడండి, పల్లీలు పచ్చిమిరపకాయలు ఇలా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పల్లీలు పచ్చిమిరపకాయలు కరివేపాకు మంచిగా వేగిపోయాయి. వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇందులో చిన్న ముక్క చింతపండు యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ వేయకూడదు, కొంచెం ముక్క వేసుకోవాలి. చిన్న ముక్క వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత పోపు వేసుకోవాలండి. పోపు కోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత పోపు అంతా మంచి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూను పసుపు యాడ్ చేసుకోవాలండి. పసుపు కూడా అంతా మంచిగా వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీ వేసుకోవాలి.
ఈ స్టేజ్లోనే మీకు తిక్కుగా కావాలంటే వాటర్ వేయొద్దు, లేకపోతే వాటర్ వేసుకొని కొంచెం పల్చగా కావాలనుకుంటే పల్చగా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, చట్నీ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టి పక్కనుంచేయాలి. చూడండి, హాఫ్ అన్ అవర్ తర్వాత పిండి కూడా మంచిగా నానిపోయి ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత దోసలు వేసుకోవాలి. చాలామంది మనం తినే ఫుడ్స్లో సోడా, షుగర్ చాలామంది యాడ్ చేస్తూ ఉంటారు. అసలు ఎందుకు యాడ్ చేస్తారు? సైంటిఫిక్గా ఏమైనా రీజన్స్ ఉంటాయా? మీకెవరికైనా తెలిస్తే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా దోస వేసిన తర్వాత దీనిపైన సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. దోశ అనేది మంచిగా కాలిందండి. చూడండి, ఇలా ఉన్నప్పుడు మనకి అంటుకోకుండా మంచిగా వచ్చేస్తుంది దోశ అనేది. ఇప్పుడు ఒకవైపుగా తిప్పుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత క్రిస్పీగా, ఎంత టేస్టీగా, ఎంత కలర్ఫుల్గా ఉందో. నేను చూపించినట్టుగా, నేను చెప్పినట్టుగా పక్కా కొలతలతో ఫాలో అయితే ఇలాంటి దోశ తప్పకుండా వస్తుంది అండి. నేను మీకు చూపించడం కోసం ఇంకో దోశ వేస్తున్నాను. సేమ్ ఆనియన్ దోశ వేస్తున్నాను. మీరు నేను చేసిన టిప్స్తో చేసినట్లయితే కారం దోశ, ఉల్లిపాయ దోశ, ఎగ్ దోశ, ఏదైనా మీకు నచ్చిన దోశలు వేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒకసారి మీ ఇంట్లో మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.